హలో ఎవ్రీవన్, డే 5 ఆఫ్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇదైతే డే 5 వీడియో. మార్నింగే నేనైతే వామ్, సోంప్ ఇంకా జీరా వాటర్ అయితే తీసుకున్నాను, 3 మిక్స్ చేసి. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒక 2 బ్రెడ్ స్లైసెస్, ఇంకా కొన్ని మక్కన తీసుకున్నాను. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్లోకి వచ్చేసి నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటే చాక్లెట్ తీసుకున్నాను. ఇది లోపల మొత్తం ఖర్జూర్ ఉంటుంది, పైన మిల్క్ చాక్లెట్ ఉంటుంది అంతే. తర్వాత లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ కొంచెం టమాటా రైస్ తీసుకున్నాను. సలాడ్లోకి వచ్చేసి క్యారెట్ ఇంకా కీరా తీసుకున్నాను. నేను ఇక్కడ చూసారా రైస్ అయితే ఎక్కువ తీసుకోవట్లేదు, చాలా కొంచెమే తీసుకుంటున్నాను. నేను ఇంకా ముందు సలాడ్ తినేసి ఆ తర్వాత అయితే రైస్ తినేస్తాను. ఆ తర్వాత ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి నేను ఇక్కడ ఒక టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. అలానే ఇంట్లో ఒక 2 స్లైసెస్ పసుపు వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అలానే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా వేసుకుని బాగా మరగనివ్వాలి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని తాగడమే. కావాలంటే వేడివేడిగా కూడా తాగొచ్చు, లేదంటే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తాగొచ్చు. నేనైతే వేడివేడిగా తాగడానికి ఇష్టపడతాను. నేనైతే ఇంకా ఈవినింగ్ అది తీసుకున్నాను. తర్వాత 5:30, 6 ఆ టైంకి నేను ఇక్కడ కొన్ని పల్లీలు అలానే చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. చియా సీడ్స్ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే పల్లీల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో నేను ఇవి 2 కూడా 5:30 ఆ టైంకి తీసుకున్నాను. అలానే ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి నేను ఇక్కడ 2 రాగి దోశలు ప్రిపేర్ చేసుకున్నాను. 7:30 ఆ టైం కల్లా తీసుకుంటున్నాను. ఇవి పర్ఫెక్ట్ దోశ షేప్లో అయితే రాలేదు, కానీ పర్వాలేదు, బాగానే వచ్చాయి. టేస్ట్ కూడా బాగానే ఉంది. రాగి పిండి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇలా రాగి పిండితో కొంచెం ఉప్పు, కారం అలానే కొంచెం ఉప్మా రవ్వ కూడా మిక్స్ చేసి ఇలా దోశలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. అంతే డే 5 వీడియో. డే 6 వీడియో కూడా వస్తుంది, చూస్తుండండి.